ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయం ప్రాంగణంలో ఒక సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా ఒక సంవత్సరం నుంచి వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని ఎట్లా తీసుకురావాలి, తర్వాత రీడెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రభుత్వం తరఫున సుమారు ఒక సంవత్సరం నుంచి మేము తయారు చేస్తున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ 2-3 సార్లు వీటి మీద ఇక్కడ సమావేశాలు పెట్టాం. అయినా ఎంతోమందికి కొన్ని అపోహలు, తర్వాత వారికి కూడా ప్రముఖులకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనరు, నేను ధార్మిక అడ్వైజరు, తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు, తర్వాత ఈఓ, అదేవిధంగా మన శాసనసభ్యులు మరియు గవర్నమెంట్ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఇక్కడ ఉండి ఒక బహిరంగ సభలాగా పెట్టి, తర్వాత పునర్నిర్మాణం ఏం చేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ ఏ రకంగా చేస్తున్నాం, ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాను వచ్చే 100 సంవత్సరాలకి ఏ రకంగా మనము వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని తీసుకురావాలి నిర్మాణాల ద్వారా అని డిస్కషన్ చేసి కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ ద్వారా ప్లాన్ని కూడా చూపించడం జరిగింది. కొన్ని సలహాలు కూడా మాకు రావడం జరిగింది. వాటిని కూడా పరిశీలించాలి అని మేము అనుకున్నాము. ముఖ్యంగా ఇందులో మాస్టర్ ప్లాన్లో ఎక్కడెక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయో కొన్ని సజెషన్స్ వచ్చింది. మార్పుల గురించి, ముఖ్యంగా కోటిలింగాల గురించి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చింది. సో ఇవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తాము. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అవి కూడా మళ్ళీ ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ఏ రకంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చూస్తాం. అదేవిధంగా పీఠాధిపతి వారి దగ్గర, శృంగేరి పీఠాధిపతి వారి ఆధీనంలో ఈ వేములవాడ దేవాలయం ఉంది. వారితో కూడా 3-4 సార్లు పునర్నిర్మాణంలో మాస్టర్ ప్లాన్లో ఏ రకంగా మార్పులు ఉన్నాయో వాటిని కూడా స్వామివారితో డిస్కస్ చేయడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్ళీ కొన్ని రిక్వెస్ట్లు, కొన్ని విషయాల మీద వస్తే వారు మళ్ళీ రావచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి వారి సూచనల మేరకు మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తామని అనుకున్నాము. మరి గౌరవ విప్ గారు కూడా చాలా వివరంగా, వారి సొంత శాసన సభ్యులు కాబట్టి ఇక్కడ వారు కూడా చాలా వివరంగా కూడా డిస్కషన్ చేసి వారు కూడా కొన్ని అష్యూరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బతినకుండా ముందుకు తీసుకొని వెళ్ళే కార్యక్రమం ప్రభుత్వము ఈ దేవాలయంలో ఉన్నటువంటి పునర్నిర్మాణము, పునర్వైభవం తీసుకురావడము, వారు కూడా ఆ విషయం మీద కొన్ని విషయాలు చెప్తారు.